సమ్మర్ వచ్చేసింది బ్రో. అందరికి ఉండే కామన్ ఇష్యూ ఏంటి అంటే ట్యాన్, అలాగే ఆయిలీనెస్ గురించి మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాం. ఆ వీడియోని చూడండి. సో ఈ రోజు వీడియోలో ట్యాన్ రిమూవల్ కోసం మంచి ఫేస్ వాష్ గురించి చెప్పబోతున్నా. ఆ ఫేస్ వాష్ వచ్చేసి హిమాలయ ట్యాన్ రిమూవల్ ఆరెంజ్ ఫేస్ వాష్. సో చూడండి, నేను ఇంకా ఫేస్ వాష్ చేసుకోలే, ఫేస్ కూడా ఆయిలీగా ఉంది. సో ఈ ఫేస్ వాష్ని నేను ఇప్పుడు లైవ్గా మీకు యూజ్ చేసి చూపిస్తా రిజల్ట్ ఎలా ఉంటుందని. ఈ ఫేస్ వాష్ మా ఫ్రెండ్ యూజ్ చేశాడు. ఒక 30% ట్యాన్ అనేది రిమూవ్ అయిపోయిందని చెప్పేసి ఫీడ్బ్యాక్ వచ్చింది. సో అందుకని చెప్పేసి నేను ఒక 2 days నుంచి యూజ్ చేస్తున్నా, బాగానే ఉంది. ఇందులో ఉన్న మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే హనీ. సో హనీ అనేది మన స్కిన్ని మాయిశ్చర్ చేస్తుంది, అలాగే పీహెచ్ ఫ్రెండ్లీ, అంటే మనకు ఇరిటేషన్ ఇలాంటి ఇష్యూస్ ఉండవు. సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. అంటే దీని మీద ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్తున్నా. ఇందులో ఇంగ్రీడియంట్స్ అదంతా నేనేం డీటెయిల్గా రీసెర్చ్ చేయలేదు. సో స్టార్ట్ చేసే ముందు చిన్న డిస్క్లైమర్ ఏంటి అంటే, ఈ ప్రమోషన్ కాదు, నేను ముష్టి పచ్చడే కొనలేకపోతున్నా, ఇంకా ప్రమోషన్ ఏం చేస్తా. సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడు కొద్దిగా ఫేస్ అనేది వెట్ చేసుకుంటా. ఓకే, సో ఇప్పుడు నేను వాటర్తో ఫేస్ని మామూలుగా పచ్చగా వెట్ చేసుకున్నా. సో ఇప్పుడు మనం ఈ ఫేస్ వాష్ని యూజ్ చేద్దాం. ఫేస్ వాష్ ఎలా యూజ్ చేయాలి అని నాకు చాలా కామెంట్స్ వచ్చినాయి ముస్టాచ్ ఫేస్ వాష్ కామెంట్ సెక్షన్లో. సో ఏం లేదు బ్రో, ఏ ఫేస్ వాష్ అయినా కానీ మీ ఫేస్ని బట్టి, అంటే మీ ఫేస్లో ఎంత ఆయిల్ ప్రొడ్యూస్ అయింది, మీ ఫేస్ కండిషన్ని బట్టి మీరు క్వాంటిటీ అనేది తీసుకోండి. ఓకే, సో నేను కొద్దిగా తీసుకొని మీకు చూపిస్తా. ప్రస్తుతానికి ఇంత క్వాంటిటీ సరిపోతుంది నా ఫేస్కి. ఇప్పుడు ప్రెజెంట్ నా ఫేస్ కండిషన్ని బట్టి ఇంత సరిపోతుంది. సో దీన్ని ఫస్ట్ మీరు అప్లై చేసుకోండి మీ ఫేస్కి. ఏ ఫేస్ వాష్ అయినా కానీ ఇదే ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ మంచిగా ఫేస్ మొత్తానికి అప్లై చేసుకోండి ఫేస్ వాష్ని. ఓకే, ఇప్పుడు అప్లై చేయడం అయిపోయిందా? ఇప్పుడు ఏం చేయాలి అంటే, మా ఫ్రెండ్ చెప్పాడు, వాడు ఆల్రెడీ యూజ్ చేశాడు కాబట్టి 1 minute, అట్లీస్ట్ 1 minute మసాజ్ చేయాలి అంట. సో నేను ఒక 30 seconds మసాజ్ చేస్తాను. మసాజ్ ఎలా చేయాలి అంటే, ఈ 3 fingers యూజ్ చేయండి. ఇది నేను చేసే ప్రాసెస్, మీరు ఎలా చేసినా ఓకే, కానీ జెంటిల్గా మెల్లగా చేయాలన్నట్టు. సో ఇలా మెల్లగా సర్క్యులర్ మోషన్లో మీరు మసాజ్ చేయండి, ఇలా ఒక 30 seconds. సో నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తా. సో ఇంకో విషయం ఏంటి అంటే, అండర్ ఐ ఏరియాలో మీరు ఈ రింగ్ ఫింగర్ యూజ్ చేయాలి. రింగ్ ఫింగర్తో ఇలా మసాజ్ చేయాలన్నట్టు, జెంటిల్ అంటే మెల్లగా అన్నట్టు. మీరు ఎంత మెల్లగా మంచిగా మీరు మీ స్కిన్ని ప్యాంపర్ చేస్తే మీకు అంత మంచి అవుట్పుట్ వస్తుంది. సో అండర్ ఐ ఏరియాలో అలా. సో మిగతాది ఈ 3 fingersతో, ఈ 3 fingers ఎందుకంటే వీటితో మీకు ఎక్కువ ప్రెషర్ రాదన్నట్టు. సో ఇలా మీరు మసాజ్ చేసుకోండి. సో ఓకే, నేను మసాజ్ అయితే చేయటం అయిపోయింది. ఇప్పుడైతే ఇక్కడ నేను ఫేస్ వాష్ చేసుకొని చూపించలేను, కానీ ఎక్స్పోజర్ అయితే లాకే ఉంది. చూడండి, ఎక్స్పోజర్ లాక్ ఉంది. నేను మళ్ళీ మీకు చూపిస్తా. ఎక్స్పోజర్ లాక్ ఉంది. ఎక్స్పోజర్ లాక్ అంటే ఇన్ కేస్ నేను అటు ఇటు కదిలినా కానీ మీకు ఇక్కడ లైటింగ్ ఫ్లక్చుయేషన్ అవుతుంది అన్నట్టు. సో ఎక్స్పోజర్ లాక్ ఉంది. నేను జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని మళ్ళీ మీ ముందుకు వస్తా. వీడియో కూడా పాజ్ చేయకుండా అలానే ఉంచుతా. ఓకే, సో జస్ట్ నేను ఫేస్ వాష్ చేసుకొని వచ్చేస్తా. అట్లో పొరపాటు డోర్ పెట్టేసిన అంతే. సో ఎక్స్పోజర్ అయితే లాక్ ఉంది. వీడియో ఎక్కడ పాజ్ చేయలే, నేను జస్ట్ ఇది మౌంట్ చేసుకుంటా. సారీ, ఇలా. ఓకే, సో ఇప్పుడు టవల్ ఎక్కడ చూద్దాం. ఓకే, సో చిన్న డిస్టర్బెన్స్ ఉండే. సో ఇప్పుడు ఫేస్ని ఎలా తుడవాలి అంటే, జస్ట్ మీరు మీ టవల్ని ఇలా ఫామ్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా మీరు ట్యాప్ చేసుకోవాలి. ఓకే, ఇలా నెమ్మదిగా మీరు ట్యాప్ చేసుకోవాలి అంతే. ఇలా ట్యాప్ చేసుకుంటే ఏమవుతుందంటే, ఎక్స్ట్రా ఏదైతే ఉందో అది మన టవల్కి వచ్చేస్తుంది, ఏదైతే ఎసెన్షియల్ ఉందో అది లోపలికి అయిపోతుంది, మాయిశ్చరైజేషన్. సో కొద్దిగా మనకి నత్తి అన్నట్టు, స్క్రిప్ట్ రాసుకోకుండా మాట్లాడితే కొంచెం మనకి ఇబ్బంది అవుతుంది. అయినా కానీ రికార్డ్ చేస్తున్నా. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే రిజల్ట్ ఈ విధంగా ఉంది. చూపిస్తా, ఒక్క నిమిషం. వీడియోని కొద్దిగా బ్యాక్వర్డ్ చేసుకొని చూడండి, బిఫోర్ ఎలా ఉంది, ఆఫ్టర్ ఎలా ఉంది అని చెప్పేసి. సో ఒకటే ఏంటి అంటే, మనం ఫేస్ వాష్ చేసిన తర్వాత ఫేస్ అనేది కొద్దిగా మాయిశ్చరైజ్ అయ్యి ఉంది, ఎందుకంటే ఇందులో హనీ ఉంది కదా. సో ఇది సహజం. సో ఇది నైట్ టైంలో యూస్ చేస్తే బెటర్.
డే టైంలో ఏదైనా డీప్ క్లిన్జింగ్ కానీ లేకుంటే క్లీన్ అండ్ క్లియర్ ఫేస్ వాష్ కానీ యూస్ చేస్తే బెటర్. డే టైంలో యూస్ చేయకపోతే బాగుంటుంది, ఎందుకంటే ఇది మనకు మాయిశ్చరైజేషన్ అనేది ఇస్తుంది కాబట్టి మళ్ళీ ఆయిల్ తొందరగా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో నైట్ పడుకునేటప్పుడు మనం మామూలుగా ఈ ఫేస్ వాష్ చేసి పడుకున్నట్టయితే మనకి క్లిన్జింగ్తో పాటు హైడ్రేటింగ్ కూడా అయిపోతుంది అన్నట్టు ఫేస్కి. సో ఇప్పుడు ఫేస్ చూసుకున్నట్టయితే మంచిగా క్లీన్గా ఉంది, ఫేస్ క్లీన్గా ఉంది, అలాగే మాయిశ్చరైజేషన్ కూడా యాడ్ అయింది అన్నట్టు. సో మాయిశ్చరైజేషన్ ప్రస్తుతానికి మనకు అవసరం లేదు. సో కొద్దిసేపు తర్వాత మళ్ళీ నాకు ఆయిల్ అనేది ఫామ్ అవుతుంది, కానీ ఫేస్ అయితే నీట్గా క్లియర్గా, అలాగే ట్యాన్ రిమూవల్ అని ఉంది కదా, ట్యాన్ రిమూవల్ ఒకటేసారి మనకి ఏర్పడదు, కానీ ఫేస్లో ఆ బ్రైట్నెస్ అయితే నోటీస్ అవుతుంది. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో ఏమో కానీ నాకు ఆఫ్లైన్ అంటే నాకు రియాలిటీలో బాగానే ఏర్పడుతుంది. ఓకే, ఈ ఫేస్ వాష్ని ఖచ్చితంగా ఒక 2 వీక్స్ యూజ్ చేసినట్టయితే మీకు విజిబుల్ రిజల్ట్స్ ఉంటాయి కదా, అవి మీరు నోటీస్ చేస్తారు. నేను సజెస్ట్ చేసేది, మీరు వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత ఇంటికి వస్తారు కదా, మొత్తం రెస్ట్, అప్పుడు మీరు యూజ్ చేయండి. అది ఈవినింగ్ కావచ్చు, నైట్ కావచ్చు, ఆ టైంలో మీరు యూజ్ చేసినట్టయితే మీకు క్లిన్జింగ్తో పాటు మీకు మాయిశ్చరైజేషన్ కూడా వస్తుంది. ఈ ఫేస్ వాష్ యూజ్ చేసి మీరు బయటకు వెళ్ళినట్టయితే మీకు ఇంకా ఆయిలీనెస్ అనేది పెరుగుతుంది, ఎందుకంటే ఆల్రెడీ ఫేస్ స్మూత్గా అయిపోయింది బికాస్ ఆఫ్ హనీ. సో మీకు ఆల్రెడీ మాయిశ్చరైజ్ అయ్యి ఉంది కాబట్టి ఆయిల్ అనేది ప్రొడ్యూస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎక్కువగా ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. మీరు నైట్ టైంలోనే యూజ్ చేయండి, ఎవరైనా కానీ నైట్ టైంలో యూజ్ చేయండి. మీ వర్క్ అంతా అయిపోయిన తర్వాత నైట్ టైంలో యూజ్ చేయండి. డే టైంలో మీరు క్లీన్ అండ్ క్లియర్ చిన్న ప్యాక్ ఉంటుంది కదా, 30 రూపీస్, అది యూజ్ చేయొచ్చు. ఇక్కడ మళ్ళీ ఆయిల్ ఫామ్ అవుతుంది. ఈ ఫేస్ వాష్తో ఉన్న ఏమంటారు డిస్అడ్వాంటేజ్ ఇదే, డే టైంలో యూజ్ చేయకండి. డే టైంలో యూజ్ చేసి ఇప్పుడే ఫేస్ వాష్ చేసినా ఇప్పుడే మళ్ళీ ఆయిల్ ఫామ్ అవుతుంది, ఎందుకంటే ఇందులో మాయిశ్చరైజింగ్ ఏజెంట్ హనీ ఉంది కాబట్టి మీ స్కిన్ అనేది ఇక్కడ నీట్గా ఇలా స్మూత్గా ఉంటుంది బికాస్ ఆఫ్ హనీ. సో నైట్ టైంలో మీరు యూజ్ చేయండి, నైట్ టైంలో మీరు ఫేస్ వాష్ చేసుకొని పడుకుంటే సరిపోతుంది. ఆ టైంలో మనకు స్వెట్ రాదు. pH+ స్కిన్ ఫ్రెండ్లీ. pH+ అంటే అన్ని స్కిన్ టైప్ వాళ్ళకి సెట్ అయ్యేలాగా వీళ్ళు డిజైన్ చేస్తారు అన్నట్టు. సో pH అంటే మీ స్కిన్ సెన్సిటివ్ అయినా కానీ డ్రై అయినా ఎవరికైనా కానీ పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఒకటే రిక్వెస్ట్ చేసేది, డే టైంలో మీరు యూజ్ చేయకండి. ఐ హోప్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. కామెంట్ సెక్షన్లో మీకు నచ్చింది ఏదో ఒకటి కామెంట్ చేసేసేయండి. నెక్స్ట్ ఫేస్ వాష్ గురించి, ఏదైనా ఫేస్ వాష్ గురించి అయినా కానీ ఏదైనా కానీ కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయొచ్చు. నాతో మాట్లాడాలి అనుకుంటే టెలిగ్రామ్లో మాట్లాడొచ్చు, డైరెక్ట్గా సజెషన్స్ ఇవ్వచ్చు. ఆల్వేస్ వెల్కమ్. సో మళ్ళీ స్వెట్ స్టార్ట్ అయిపోయింది, బట్ ఇది పెద్ద విషయం ఏం కాదు, కర్చిప్తో తుడుచుకుంటే సరిపోతుంది, కానీ ఫేస్ అయితే క్లియర్గానే ఉంటుంది. So I will catch you in next video. Until then, stay good and be attractive.